మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇది మా సొంత ఇల్లు. మేము ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే పెరిగాము. మా అది ఇది విద్యాభ్యాసం ఇక్కడే అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివానీ స్టోరీస్. సో మార్నింగ్ 5కి లేచాము అందరం, నేను అత్త నానమ్మ, అండ్ తల ఒక పని చేస్తున్నాము. యాట కోసే ముందు పరమాన్నం పెట్టాలంట ఫస్ట్ అమ్మవారికి. సో నేను ఇక్కడ బెల్లం కోస్తున్నాను పరమాన్నం చేయడం కోసం. దాని తర్వాత అండ్ పాలు కాగబెడుతున్నాము. నైట్ తెచ్చిపెట్టాము 8 ప్యాకెట్లు బాబుమియా డైరీ ఫామ్ నుంచి. గడ్డగట్టు ఉన్నాయి, ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసాము కరగడానికి. టీ కోసం తీసాం కొన్ని 3 ప్యాకెట్స్. టీ తాగిన తర్వాత నానమ్మ ఇంకా అమ్మవారికి పూజించడం స్టార్ట్ చేసింది. ఇలా ఒక అమ్మవారికి సపరేట్గా చెక్కది గూడు ఉంటుందన్నమాట. సో దాంట్లో ఒక గురికి కంచులు ఉంటాయి 2, ఇంకా చెక్కతో చేసిన అమ్మవారు ఉంటారు. వీటన్నిటిని షెల్ఫ్లో ఉంటే తీసి కింద పెట్టుకొని పాలతో నీళ్ళతో కడిగేసి పాత సున్నాన్ని మొత్తం తీసేసి కొత్త సున్నం రాయాలి. అండ్ చెక్కతో చేసిన అమ్మవారిని కూడా పాలతో నీళ్ళతో కడిగి మళ్ళీ వస్త్రాలు కట్టించాలి. ఇలా మంచిగా నిండా సున్నం పోసి పేపర్ వేసి ఆరబెట్టాం అక్కడనే. అవి ఆరుతుండగా చెక్క గూడుకు కూడా డెకరేషన్ చేసాము తమలపాకుల తోరణాలతోని అండ్ పువ్వులతోని. ఇలా గురిగి అండ్ కంచులను కూడా పసుపు కుంకుమ పెట్టి అలంకరించి అమ్మవారికి వస్త్రాలు కట్టించింది. మేమైతే మా విజయమ్మని, మా అత్త వాళ్ళ అత్తని చాలా మిస్ అయ్యాము. విజయమ్మ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది.
ఆమె నిలుపుకున్న దేవత ఇంట్లో బాలమ్మ. అండ్ మా విజయమ్మ 4 యాటలనైనా సరే ఒక్కతే వండుతుంది. అందరూ తనతోని ఎంత పెద్ద ఫంక్షన్లు అయినా 50 మందికైనా 60 మందికైనా తను ఒక్కటి వండేది. రెస్టారెంట్లలో కూడా అంత టేస్టీ ఫుడ్ ఉండేది కాదు. తన ఫుడ్ని ఇప్పటికీ అందరం గుర్తు చేసుకుంటూ ఉంటాము. మాకు చాలా ఇష్టం. నాన్ వెజ్ వంటలకి పేరు పెట్టింది మా విజయమ్మ. ఆమె ఈరోజు ఉండుంటే మాకు యాటకూర తన చేతితో తినేవాళ్ళము. ఇవి అయిపోయిన తర్వాత మనం బేగం బజార్ నుంచి తెచ్చుకున్నాం కదా, లాస్ట్ వీడియోలో చూసాము కొన్ని అమ్మవారి సామాన్లు. వాటన్నిటినీ మొక్కి ఆ గురిగిలో వేసేసింది. ఆ గురిగిలో ఆల్రెడీ పాతవి ఉండే, సో అవి తీసి ఒక గిన్నెలో పెట్టి మళ్ళీ కొత్త వాటితో పాటు పాతవి కూడా వేసింది. కింద అయిపోయిన తర్వాత ఇంకా ముందుగా ఉన్న ప్లేస్లో కింద ముగ్గేసి మళ్ళీ గూడుని పెట్టేసి దాంట్లో ఇంకా గురుగులు అండ్ కంచులు అమ్మవారిని పెట్టేశాము. అండ్ బాలమ్మకి చాలా ముఖ్యమైన థింగ్ ఏంటంటే యాటకు సంబంధించిన ఏ సామాను కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అన్నిటినీ ఎంత మిగిలినా అయిపోతే ఓకే, మిగిలితే మాత్రం అన్నిటినీ తీసేసేయాల్సి ఉంటుంది ఇంట్లో నుంచి. ఇది వరకు గుంతలు తోవి దాంట్లో వేసేసేవాళ్ళంట మొత్తం, కానీ ఇప్పుడు కుదరట్లేదు అలా. మేమైతే పెద్ద పెద్ద ట్రాష్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో ప్రతిదీ వేసాము. ఎలాంటివంటే ఈవెన్ చేతులు కడుక్కున్న నీళ్ళు అని కూడా అలాంటి ట్రాష్ బ్యాగ్లోనే వేసి వాటిని కూడా పడేయాలి ఇంట్లో నుంచి. ఏది కూడా ఉంచొద్దు అసలు. యాటకు సంబంధించింది, భోజనాలకు సంబంధించింది మాత్రమే. వాటన్నిటినీ నీళ్ళలో వదిలేసాము తర్వాత రాత్రికి. సో ఇక్కడ నేను నాన్నమ్మ ఇలా సెట్ చేసేసాము. అత్త ఇంట్లో దేవునికి దీపం వెలిగించింది. ఇంకో పక్క నుంచి పరమాన్నం కూడా స్టార్ట్ చేసాము. అండ్ ఈ గూడులో అమ్మవారితో పాటు తొట్టెలు కూడా కట్టాలి, పూలతో చేసింది. అత్త దీపం వెలిగించగానే ఇంట్లో పరమాన్నం అండ్ బెల్లం అండ్ పెరుగుతో చేసిన శాఖ అన్నీ రెడీగా పెట్టుకొని అమ్మవారి దగ్గర అఖండ జ్యోతి వెలిగించి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి శాఖ పోసాము. ఇది అయిపోయిన తర్వాత యాటను తీసుకొచ్చి అమ్మవారి దగ్గరే కోసి తల అండ్ కాళ్ళను ప్లేట్లో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి కొద్దిసేపు. ఇదంతా అయిన తర్వాత అందరం టిఫిన్ చేసాము, ఉప్మా. ఈ గ్యాప్లో మమ్మీ ఇంట్లో మటన్ వండింది. మనం చేసిన మటన్ని అమ్మవారికి పెట్టాలంట నైవేద్యం కింద. సో మిగతా మొత్తం వండడానికి ఇచ్చేసాము. అందరం దండం పెట్టేసుకున్నాము. తర్వాత మేము కూడా తిన్నాము. ఇంకా వంటలు వచ్చేసి బగారన్నం, మటన్ కూర, బోటీ చారు, కాళ్ళు తలకాయలు అండ్ ఒక స్వీట్ డబల్ కా మీఠా అండ్ రైతా ఇవైతే చేపించాము. లంచ్ అయిన తర్వాత రోజు మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నాము. సో అక్కలు చెప్పండి, రామంతపూర్లో ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు ఎలా కలుస్తుండే? యాక్చువల్గా మా ఇల్లు వెనక ముందు ఉండేవి, పక్క పక్కన కూడా ఉన్నాయి ఒక కొన్ని ఇయర్స్. కింద మీద కూడా ఉన్నాయి కొన్ని years. అందరం కలిసినాం అప్పుడు. అసలు అందరూ మీ ఫ్యామిలీ, ఇలా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, ఇలా ఫ్యామిలీ. అప్పుడు మ్యారేజ్ కాలే, ఇలా బాగుండేది. అప్పుడు మ్యారేజ్ ఆ లైఫ్ వేరు, ఈ లైఫ్ వేరు, చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు చాలా బాగుండే. అందరం కజిన్స్ అందరం ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళము. మంచిగా అన్ని ఇట్లా డే అండ్ నైట్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్ని షేర్ చేసుకునేటోళ్ళము. కలిసి వాకింగ్కి వెళ్ళేటోళ్ళం ఇద్దరం, మేమందరం కలిసి. అక్కలు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. అక్కలది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి, ముందే పెళ్ళి అయిపోయారు కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉండే వాళ్ళు. అప్పుడప్పుడు వచ్చేది. అన్ని ఫంక్షన్స్, ఫుల్ అకేషన్స్ ఉండేది మాకు. ఎప్పుడు ఏదో ఒక అకేషన్ ఉండేది. బాగుండేది అక్కడ ఉన్నప్పుడు. అట్లా అదొక డిఫరెంట్ లైఫ్, ఇదొక డిఫరెంట్ లైఫ్. అండ్ నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇద్దరు వస్తుండే ఎదురుగా.
ఇంకా ఎవరి మీద వాళ్ళ మీద ఎక్కిపోతుండే అట్లా. ఏడ్చేది కూడా చాలా, ఏమి అమ్మాయి కూడా చాలా ఇద్దరము ఒక్కోసారి కాలేజ్ నుంచి చాలా ఎట్లా ఏడ్చేది? సేమ్ టైమింగ్స్ కి సేమ్ టైం కి వచ్చేటోళ్ళము. కార్నర్ దగ్గర రాగానే మాకు కాలేజీలో ఇద్దరివి, నాది రత్న కాలేజ్ ఉంటే అక్కడది రెడ్డి కాలేజ్. ఆల్మోస్ట్ డైలీ కలిసే వచ్చేవాళ్ళం నడుచుకుంటూ. ఒక్కొక్కసారి రోడ్ మీద నుంచి దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్స్ ఉండేది. నడుచుకుంటూ ఇంటికి వస్తుండే. బాగుండేది. అదొక డిఫరెంట్. ఈవినింగ్ షటిల్ అవి ఆడుకునేది అప్పుడప్పుడు. ఇద్దరం కలిసి చాట్ తినడానికి అవి తినడానికి అట్లా రోడ్డు మీద దాకా పోయేటోళ్ళం. బాగుండే. ఇంటర్ నుంచి డిగ్రీ దాకా అదే మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ లాగా, ఫ్రెండ్స్ ముచ్చట్లు ఏదున్నా 2-3 years ఏజ్ గ్యాప్ ఉన్నా అట్లా ఎప్పుడు ఉండకపోయేది. ఫ్రెండ్స్ లాగానే ఉండేది. ఇద్దరు పెళ్ళిళ్ళు ఒక్కసారి అయినాయి. ఫుల్ అకేషన్స్ పెళ్ళిళ్ళప్పుడు అయితే ఒక ఆల్మోస్ట్ ఒక 1-2 months అకేషన్, డైలీ ఏదో ఒక అకేషన్ ఉండేది. అట్లా మంచిగా ఫ్రెండ్లీ. డిఫరెంట్ లైఫ్. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఇక్కడ, మేము ఇక్కడ, ఇంకంతే. ఇప్పుడు ఒక డిఫరెంట్ లైఫ్. ఇండివిజువల్ ముచ్చట్లు కాస్త గ్రూప్ ముచ్చట్లు అయ్యాయి కొద్దిసేపటికి. సో అందరు జాయిన్ అయిపోయారు. సో మధ్యలో ఉన్న ఆయన మా చిన్న మావయ్య వాళ్ళ నాన్నగారు. తాతయ్యకి ఒక 80 years ఉంటాయి. జనరల్గా అందరం కలిసినప్పుడు పాత ముచ్చట్లు, ఇప్పటి ముచ్చట్లు, ఒకరిని ఒకరు అనుకోవడం, తిట్టుకోవడం, నవ్వుకోవడం, ఒకరినొకరు టీస్ చేయడం, ఇలా సరదాగా నవ్వుతూనే ఉంటాం. నెవర్ ఎండింగ్ స్టోరీస్ మాకు ఇవి. ఉన్న కొన్ని గంటలైనా ఒక్కరోజైనా ఇట్లా సంతోషంగా ఉంటాం అందరం. ఎంతలా అంటే వెళ్ళేటప్పుడు అందరం ఇంక ఏడుస్తారు, అంత బాండింగ్ ఉంటుంది మా అందరికి. ఇక్కడనే పెరిగాము. మా అది ఏది విద్యాభ్యాసం ఇక్కడే అయింది. మా మ్యారేజ్ ఇక్కడ అయింది, మా పిల్లలు ఇక్కడనే పుట్టిర్రు, మేమందరం ఉన్నత స్థాయికి చేరాము. మా మ్యారేజ్లు ఇక్కడే అయ్యాయి. నాకు 2 చెల్లెళ్ళు, 3 అన్నయ్యలు, మా తల్లిదండ్రి మర్చిపోయినా 3 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళము. మేము చాలా దిగువ స్థాయి నుంచి చాలా కష్టపడి బ్రతికాము. దిగువ స్థాయి నుంచి మా నడుపన్నయ్య మమ్మల్ని చాలా ఆదుకున్నాడు, చాలా చూసిండు, చాలా చూసిండు. మేము ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి హాలిడేస్కి వస్తే అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేది, ఆయనే మమ్మల్ని చూసుకునేది. మేమంతా కలిసిపోయి ఉన్నాము, బాగున్నాము. ఇప్పుడు మా అన్నయ్యకి ఆరోగ్యం బాగలేదు. మాకు అదే బాధ అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా మా అన్నయ్య మంచిగా ఉండేవాడు కదా అని మేము బాధపడతాము. మేమంతా ఒకే కుటుంబంలాగా, నా మరుదులైనా, నా చెల్లెళ్ళైనా, నా అక్క చెల్లెళ్ళైనా, అల్లుళ్ళైనా, బిడ్డలైనా చాలా బాగుంటాం. మేము ఫ్యామిలీగా చాలా బాగుంటాం. చాలా ప్రేమగా ఉంటాము. మాదంతా మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. చిన్న ఉన్నప్పుడు లబ్బోలు తీసుకోవాలి. మరి మా వాళ్ళ తాతగారు నాన్నగారు ఫీజులు కట్టేది మేము టాటా బాయ్ బాయ్ అని చెప్పండి. డాడీ బాయ్, మమ్మీ బాయ్. వెనక బస్సులో అంత పేమెంట్స్. ఉన్నత చదువుల గురించి బ్రాహ్మణ్స్ అక్కడ మేము వెళ్తుంటే మన బిడ్డ సోని చెప్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన ట్యూషన్ పిల్లలు ఏం ఎట్లా వాళ్ళందరూ ఏం చేస్తారు? మొన్న భాగ్యానికి మన ఆయన గవర్నమెంట్ స్కూల్ రాలేదే, నువ్వు ట్యూషన్ చెప్తే అంటుంది. ఆ చిన్న చెల్లె ట్యూషన్ చెప్పేది. చాలా ప్రయోజకులు అయి పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు. ఒక డాక్టర్, ఒక లాయర్. మంచి గవర్నమెంట్ ఆఫీసర్ తప్పాచంలో నీ చేకింద తీసుకొని తప్పాస్తాను. మొన్న భాగ్య ఎక్కడైనా పర్వాలేదు, అక్కడైతే అందరు ఆటలు. భాస్కర్ గారు ఇలా ఉన్నాడు. రమేష్ గారు
మా ఇంట్లో ఒక పని మనిషి లక్ష్మి ఉంటుంది, చెప్పగానే అర్థం చేసుకుంటుంది ఏ ముచ్చటైనా. కింద ఒక డాక్టర్ కింద డాక్టరు, పైన శివుడు ఉంటాడు. మా శివుడు మాకు చాలా ఇష్టము, మాకు తమ్ముడితో సమానం. మాకు ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా వాడు నేనున్నా అని అంటాడు. అంత ఆప్యాయంగా మేము చూసుకుంటాము, వాడు కూడా ఆప్తుల్లాగా ఆదుకుంటాడు. చిన్నప్పుడు తాతరంలా మంచి అనిపిస్తుంది, అది గుర్తుంది బాగా. ఇప్పటికి డిస్కో మురుకులు అవన్నీ పెట్టుకుంటుండే రజనన్న, నువ్వు నేను సురేఖక్క కాదు నిన్ను రాకేష్ ఒక పాట పాడిపిస్తుంది. సురేఖ, సుజాత, వీళ్ళని ఒక పాట వీళ్ళు సో ఇలా నైట్ వరకు ముచ్చట్లు అవుతూనే ఉన్నాయి మావి. నైట్ డిన్నర్ తినేసి ఎవరిది వాళ్ళు డిస్పోజ్ అయిపోయాము. యాక్చువల్గా మా చిన్నత్త మావయ్య బావ మరదళ్ళు, నానమ్మ రెండో అన్న కొడుకు మా చిన్న మావయ్య. సో నానమ్మ అండ్ ఇద్దరు సిస్టర్స్ పుట్టిల్లు ఇది. మా ఇంట్లో కానీ మా చిన్న మావయ్య ఇంట్లో కానీ ఎప్పుడు ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఇళ్లలో ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక ఫంక్షన్ అవుతూనే ఉండాలి కదా. ఏ ఫంక్షన్స్ లేకున్నా కూడా మేము ఈవెంట్స్ క్రియేట్ చేసుకుంటాము, లేకపోతే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటాము, లేకపోతే గెట్ టుగెదర్లు పెట్టుకుంటాము అందరు కలవడానికి. సో మా ఇంట్లో అందరు పెద్దవాళ్ళు హెల్తీగా ఉండడానికి రీజన్ ఇదే. మా అందరి బలం మా ఫ్యామిలీ. ఇలాంటి మరిన్ని మన ముచ్చట్ల కోసం చూస్తూ ఉండండి శివాని స్టోరీస్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.